అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వాకింగ్కి వస్తున్నాను. మార్నింగ్ వాకింగ్ చేస్తాను, అలాగే తిన్న తర్వాత కూడా వాకింగ్ చేస్తాను. అంటే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాక్ చేస్తాను. డిన్నర్ చేసిన తర్వాత చేస్తాను. మరి ఎక్కువ చేసేస్తాను అనుకోకండి. కొద్దిగా సేపు చేస్తాను. ఒక 10 మినిట్స్ స్లోగా నడుస్తాను అనమాట. నా దినచర్య ఎలా ఉంటుందో మీతో చెప్తాను. మాట్లాడుకుంటూ మనం వాక్ చేద్దాం, ఓకేనా? బోర్ అనిపించిన వాళ్ళు స్కిప్ చేసేయండి, చూడాలనుకున్న వాళ్ళు చూడండి, ఓకేనా? ఇది ప్లే ఏరియా, పిల్లలు ప్లే ఏరియా అనమాట. ఇది మా అమ్మాయి వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ అనమాట. ఈ కమ్యూనిటీలో బాగుంటుంది అంతా కూడా. అందరూ ఉంటారు చక్కగా, పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ వస్తారు. ఈ ప్లే పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా. మా పాప ఇచ్చింది మనవరాలు. ఇలా అయితే ఇక్కడ వెళ్దాం రండి, చూపిస్తా. అక్కడ బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి ఉంది, 2 ఉన్నాయి. అయితే 2 బాస్కెట్ బాల్ కోర్టులు ఉన్నాయి. ఇటుపక్క అటుపక్క ఒకటి ఉంది, 2 ఉన్నాయి. చెప్తా. నేను మార్నింగ్ లేచిన వెంటనే నేనేం చేస్తానంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగుతా. అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు కదా, సౌండ్ వస్తుందన్నమాట. ఇదంతా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అయితే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం లైట్గా వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు, 1 లీటర్ వాటర్ తాగుతానండి. లేచిన వెంటనే నేను బ్రష్ కూడా చేసుకోను, అలాగే తాగేస్తాను. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు కొంచెం నోట్లో నీళ్లు పొక్కిలించి ఉమ్ముకుని తాగొచ్చు. కానీ నాకైతే నేను లేచిన వెంటనే తాగడం నాకు అలవాటైంది. అందుకని నేను అలా తాగుతాను. తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 లీటర్ తాగిన తర్వాత ఇలా వాక్ చేస్తాను అనమాట. ఇక్కడ కాదు, పైన చేస్తాను. మా ఇంటి ముందు ప్లేస్ ఉందన్నమాట. అక్కడ బాగా ఒక 6 రౌండ్స్ వేస్తాను. పెద్ద ప్లేస్ ఉంటుంది, ఒక 6 రౌండ్స్ వేస్తాను. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో కాఫీ అది తాగలండి. కాఫీలు, టీలు తాగితే తాగుతాను, లేకపోతే లేదు. టిఫిన్ కూడా నేను చేస్తాను, కానీ నేను తినను. నాకేం పెద్దగా టిఫిన్ తినబుద్ధి కాదు. అదనమాట. మా వాళ్ళందరికీ చేసి పెడతాను. ఆయాసం వస్తుంది చూసారా, అందుకే వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయడం మానేస్తే ఇదే ఆల్పు వచ్చేస్తుంది. ఇక్కడ వాతావరణం బాగుంది కదా, మంచిగా ఇట్లాంటి ఏరియా చూస్తే వాకింగ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకని మొత్తం చుట్టూ తిరిగేస్తాను అనమాట. పెద్ద ప్లేస్ ఉంది, మొత్తం చుట్టూతో ఇట్లా తిరిగేసి వాకింగ్ చేస్తాను. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం లంచ్ చేస్తాం కదండి, లంచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అలా కూర్చుని ఉండిపోకూడదు. కనీసం ఒక 10 మినిట్స్ అయినా నడవాలి. కొంతమందికి తిన్న వెంటనే పడుకుండిపోతారు, అట్లా అస్సలు మంచిది కాదు. పడుకోకుండా కాస్త ఒక 10 మినిట్స్ అయినా వాక్ చేయాలన్నమాట. అప్పుడే మనకి తిన్నది డైజెస్ట్ అవుతుంది. ఊరికే ఒళ్ళంతా బరువైనట్టు అవుతుంది కదా, తిన్న వెంటనే పడుకుని పోతే అలాగే అవుతుంది. అలా కాకుండా కొంతసేపు వాక్ చేస్తే కొంచెం తేలిగ్గా ఉంటుంది, మన బాడీకి తేలిగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. నేను కొన్ని రోజులు అది వరకు చేసేదాన్ని. ఈ మధ్యకాలంలో దాదాపు మానేసి ఒక 6 నెలలు అవుతుందిలేండి, 6 నెలల పైన మానేసాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసేటప్పటికి చేయాలనిపించి చేస్తున్నా. అయితే మీరు చేస్తారా వాకింగ్? మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేనైతే తిరుగుతూనే ఉంటాను అటు ఇటును. కంపల్సరీ తిన్న వెంటనే మాత్రం వెంటనే పడుకోకుండా కనీసం ఒక 10 మినిట్స్ అయినా స్లోగా నడవాలండి. ఫాస్ట్గా నడవకూడదు, స్లోగా నడవాలి. అలా నడిచి వాక్ చేయాలన్నమాట. అదే ఇదండి 2 ఈ కమ్యూనిటీ మొత్తం మీకు ఇలా చూపిస్తున్నా. 2 ఏమున్నాయి పైన ఇండోర్ గేమ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఆ పైన బ్లాక్గా కనిపించేవి అన్నీ ఇండోర్ గేమ్స్ అవన్నీ నేను లోపల. కమ్యూనిటీ హాల్ ఉంది, అన్నీ ఉన్నాయండి. బాగుంటుంది ఇది. ఇట్లా చూసారా ఎంత బాగుందో. ఇది ఈవినింగ్ వాక్.